మహానమ్మకనటి మా దేవ, పరిశుద్ధుడా, మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు నామములో ప్రభు రాత్రంతా సైజులు ఉంచి పొడిగించి మరొక నూతన దినములో ఈ సంవత్సరం ఈ నెల ఆఖరు పునరుద్ధరణ దినములో మమ్మల్ని మీరు సజీలుగా ప్రవేశపెట్టారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మకంటి దేవుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, స్తుతికి ఆరాధనకు పాత్రుడు, వేలుపంటి సముడెవడు ప్రభా. ఏ మంచితనం లేని కడ దౌర్భాగ్యులము, నీచులము, అవిధేయులము, అపాత్రులము, పాపము చేత అపరాధం చేత సచ్చిన వారము, కేవలము నిత్య నాశనమునకు మరణానికి పాత్రను మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మా కొరకు మీరు తగ్గించి లోకమునకు వచ్చా ప్రభా. మేము పొందవలసిన శిక్ష అంతా మీరు భరించి మీరు ఆ కలువరిశిలో చేసినటువంటి బలియాగం ద్వారా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, పాప క్షమాపణ బట్టి వేలాది వదనాలు. పడమటికి తూర్పు ఎంత దూరము, మేతిక్రమ దూరపరిచినారు ప్రభా. ఇంకెన్నిటి కూడా జ్ఞాపకము చేసుకుని వాగ్దానం ఇచ్చారు. ఇశ్రాయేలుని భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించే పోలుబడేవాడని సెలవిస్తున్నావు. తమకు దేవుడిగా గల జనుల జాబితాలో మమ్మల్ని చేర్చే ప్రభా. స్తోత్రాలు ప్రభా. గత వారం అంతా కూడా మమ్మల్ని సైజులు ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ పునరుద్ధరణ దిన సమయానికి మా వచ్చిన ప్రియుల కొరకై మీకు వందనాలు. రావాల్సిన బిడ్డల్ని మార్గ మధ్యమాన్ని సిద్ధపడుతున్న వల్ల ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మచేత సన్నిధి సకాలంలో మీ సన్నిధి తీస్తారని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, మీ దాసును కూడా మార్గం మధ్య ఉంటుండగా ప్రభా ప్రతి ట్రాఫిక్ జామ్ని తప్పించి సకాలం మధ్య తీస్తారని ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి ప్రభా, గడిపే సమాసుకరంగా ఉంచండి. పాటల ద్వారా నిన్ను మహింపరచుడికి సహాయం చేయండి. మాకు స్వరాలు అనుగ్రహించండి. వాద్యాలు వాయించటి దీని బిడ్డలు కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. తగినట్టుగా వాయించుటకు బిడ్డలకు కావాల్సిన నేర్పరితనం దయచేయండి. అలాగే ప్రభావ మీద అవసరం నిలబెట్టుకుని మీ ఆత్మచేత మీ శిలువ చేతను మరుగుపరిచి ఆరాధన వర్తమానంలో ప్రభా మీరు ఏమైనారో మీ దాసున మాకు బయలుపరిచి ప్రభావ ద్వారా వాక్యానుసారంగా అనుపూర్వంగా ఆత్మ ఆరాధించక అందరూ కూడా మీరు సిద్ధపరచండి. అలాగే బలవర్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గత వారం అంతట్లో ఏ విషయంలో తప్పిపోయినామో, ఏ విషయంలో ప్రభావ మీకు ఏకమి జీవించినామో ఈ వాక్యం తరంగా మీరు సరి చేసుకొని ప్రభా క్షమించబడిన వారమై యోగమ రీతిగా నీ బల్ల పాలుపడి సహాయం చేయండి. కూడి కాదినంత వరకు మీరు ఆదిపై స్వయించండి. బయట శబ్దాలు మీ స్వాధీనించుకొని, ఎలక్ట్రిసిటీ మీ స్వాధీనించుకోండి. ఈ మందిరం చుట్టూ నీ ప్రశస్త రక్తాన్ని ప్రోక్షించండి. దయగల మా ప్రభా, మన సండే స్కూల్ పరిచయం కూడా మీరు దేవించుకొని ప్రార్థిస్తున్న టీచర్స్ కూడా మీరు బలపరిచి అభిషేకించి వాడుకోండి. మీరు దయగల మా ప్రభా, యవనస్తులు కూడి కూడా బిడ్డలు ప్రభా రావట్లో మనం దర్శించి నీ బిడ్డలు కూడా మీరు సమయానికి తీస్తారండి ప్రభా. వస్తే ప్రభా కూడి కూడా కలిని ఆశిస్తున్నాం ప్రభా. మీరే దర్శించండి. మీ దయగల మా ప్రభా. అలాగే తండ్రి రైబూత్ అనుబంధ సంఘాల ద్వారా దొరుకుతున్న పరిచయం అక్కడికి వెళ్ళి దాసులు కూడా మీరు బలపరచండి. అలాగే సంగారెడ్డి బిహెచ్ఏలు ప్రభా తండ్రి ఇంకా నాగరాపల్లి ప్రాంతాలకు వెళ్ళే బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపం చేయండి. గురాన్ని కూడా జ్ఞాపం చేయాలి. దాసులు కూడా మీరు అభిషేకించి వాడుకోండి. రీతిగా ప్రభా కూడికంతా మీరే ఆదిపై స్వయించి మీరే మహిమ ఘనత పొందమని త్వరగా రాని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 47, 47, సాంగ్ నెంబర్ 47. సమస్త జనులారా మీరు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో
బలియాయల్ తానేయోనాచే మా కార్యములను పాపిని రక్షింప బలియాయల్ శత్రుని రాజ్యం పూలాద్రోసెలు శత్రుని రాజ్యం పూలాద్రోసెలు మరి చూడిమి అందరును ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచు ఇశ్రాయేలు విడిపించే నైగుప్తునుండి జ్ఞాపకముంచుకు ఇశ్రాయేలు విడిపించే నైగుప్తునుండి 40 సంవత్సరములు నడిపించే 40 సంవత్సరములు నడిపించే కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతించుడి. సమస్త యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవకునొసగి యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవనునొసగి యెహోషువ జయమును పొందే శత్రుని గెలిచి రాజ్యము పొందే శత్రుని గెలిచి రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి పిలచెను ప్రభు పిలచెను ప్రభు సేవకు మిమ్ము నేడే విను మాయన స్వరము ఆపించుడి మీ జీవితములను ఆపించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట ఆయనను స్తుతించుడి. సమస్త పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి. సంతోషముతో
స్తుతించెదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే సత్యము నీవే మార్గం నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు జ్ఞాపకములలో విడచితిని సహవాసమును విస్తారంబగు జ్ఞాపకములలో విడచితిని సహవాసమును సరిదిద్దితివి నా జీవితము సరిదిద్దితివి నా జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పినావో నా ప్రభువా కడుగుట నేర్పినావో నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని. వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని. గుర్తించితిని నీ త్యాగమును గుర్తించితిని నీ త్యాగమును వినయముతో నీ సన్నిధి చేరి వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణ
స్తోత్రము చేయుచు నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను ఆరాధించెదా నిన్ను మది పొగడి నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మది పొగడి నిరతము నిన్ను స్తుతించెదను దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి ప్రేమతో పరమా విందునో సంగి ప్రేమతో పరమా విందునో సంగి ఆనందింపగా చేసిన ప్రభువా ఆనందింపగా చేసిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ప్రియముగా దాచిన తరుబరణి పగులగొట్టి నిన్ను పూజింతు ప్రియముగా దాచిన తరుబరణి పగులగొట్టి నిన్ను పూజింతు నీ ప్రేమను నగతరమా నీ ప్రేమను నగతరమా నా జీవితము నా చాలిన ప్రభువా నా జీవితము నా చాలిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడి నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడి నిరతము నిన్ను స్తుతించెదను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను పెద్దలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను లేఖింపగజాలని జనమందున లేఖింపగజాలని జనమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడి నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మది పొగడి నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము
పరచెను అడమాటికి తూర్పెంత దూరము పాపములన్నీయు దూరపరచెను తండ్రి తన తనయులపై జాలి పడునాడు ఎడలా జాలి పడు పరచును మేలులతో తృప్తి పరచును నీ యౌవనమును తన పరచును బాధితులకు బహు న్యాయము తీర్చు ఎంతో దయా బాధితులకు బహు మంటి వారమని ప్రభు ఎరుగును మనము నిర్మింపబడిన రీతి మంటి వారమని ప్రభు ఎరుగును గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు ఆలివి చగాది ఎగిరి చేతన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే స్థిరపరచి తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే యాచలను పాలించెదము ప్రాణమా ప్రభున్ స్తుతించుమా నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభున్ స్తుతించుమా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా
1, 2, 7 వచనాలు కలిసి చదువుతాం. 103వ కీర్తన 1వ వచనము, ఆ మీదట 2వ వచనం, ఆ మీదట 7వ వచనం, ఆ 3 వచనాలు చదువుతాం కలిసి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరొకము. 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల పరలోకమందున తండ్రి, ఇంతవరకు పాటల్లో సామూహికంగా ఆరాధించడం కొరకై చేసిన సహాయం అంతటికై మీకు వందనాలు. మాకు అనుగ్రహించిన లేఖన భాగాలకై స్తోత్రం. ప్రతి విశ్వాసి కూడా వాక్య వెలుగులు నేను ఆరాధించడం కొరకై పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ వాక్యములోని మా హృదయాలు సిద్ధపరచమని, నిష్ప్రేమైన దాసుని సంపూర్ణంగా ఖాళీ చేయండి, మీ రక్తంతో కడగండి, వాక్కుతో ఆత్మతో నింపండి, సరళంగా స్పష్టంగా అందించడానికి కావాల్సిన కృపనివ్వండి. కృపను కోరుకుంటూ నీపైన ఆధారపడుతూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. దావీదు భక్తుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన చేసిన ఉపకారములు ఇక్కడ 20 ఎన్నో ఉన్నాయి, ఇంకెక్కువే ఉండొచ్చు పైబడే. 7వ వచనములో ఆయన మోషేకు తన మార్గమును తెలియపరిచింది. ఎందుకు ఆరాధించాలండి? తన మార్గం, తన అంటే దేవుని మార్గం మనకి తెలియచేశాడు గనుక మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. తన మార్గం, ఆయన మార్గం. చూడండి, మనం ఎలాంటి మార్గములో ఉన్నాం, ఎలాంటి మార్గములోనికి మనలను తీసుకొస్తూ వచ్చాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుతాం. 1:1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం. చెప్పండి, మొదటి మార్గం ఏ మార్గంలో ఉన్నాం మనం? పాపుల మార్గం. ఏ మార్గం? మార్గం అనే మాట పట్టుకోవాలి. చెప్పండి, ఏ మార్గం? చెప్పే నేను, వినే మీరు అందరం కూడా ఎవరము? జన్మ కర్మ పాపులం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. 3:23 రోమా మనకు తెలిస్తే వదిలేండి. ప్రసంగి 7:20, కీడు చేయక లేక పాపము చేయక మేలు చేసే నరుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నామంటే పాపుల మార్గం. మనల్ని మనం సరిచేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండగా ఏ పాపమెరుగని యేసయ్య ఈ లోకానికి అరుదించారు. మన పాపాన్నంతా సిలువలో భరించి రక్తం కార్చి చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడు. యోహాను 14:6, నేనే మార్గం, నేనే సత్యమని. ఆయనే మనకేమైనాడండి? మార్గం. పాపపు మార్గములో ఉన్న మనలను 77వ కీర్తన 77:13 చదవండి. 77 and 13, దేవా నీ మార్గము ఎలాంటిదట? ఇప్పుడు ఏ మార్గాన్ని తీసుకొచ్చాడు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు, మనం ఎవరమంటే పాపులం. ఒకని ఎదుట సరిగా కనపడే త్రోవ పాపపు మార్గంలో పోతున్నాం. మనల్ని ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు, సువార్త మన యొద్దకు పంపించారు, తను తాను బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఏ మార్గంలోనికి తీసుకొచ్చాడండి? పరిశుద్ధ మార్గం. పాపపు మార్గం నుండి మనం తప్పించి ఏ మార్గంలో తీసుకొచ్చాడండి?
పరిశుద్ధ మార్గంలోనికి తీసుకొచ్చాడు. ఇంకో మాటలో అదే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఏ మార్గం అంట? నీతిమంతుల మార్గం. ఇంకో మాటలు ఏ మార్గం తీసుకొచ్చాడు? పరిశుద్ధ మార్గం లేక నీతిమంతుల మార్గం. నీతిమంతులకు వ్యతిరేకం అనీతిమంతులు, భక్తిహీనులం లేక దుష్టులం. కింద రాశారు, దుష్టుల మార్గం ఎక్కడ నడిపిస్తుంది? నాశనానికి. పాపుల మార్గం, భక్తిహీనుల మార్గం, దుష్టుల మార్గంలో ఉన్న మనల్ని ఏ మార్గంలో తీసుకొచ్చాడండి? పరిశుద్ధ మార్గం లేక నీతి మార్గములోనికి తీసుకొచ్చాడు. అందుకే ఉదయకాలం ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఫ్రమ్ ద వే ఆఫ్ సిన్ టు ద వే ఆఫ్ హోలీ వే కదా. పరిశుద్ధ మార్గములోనికి మనల్ని ఏం చేశాడు? నడిపించాడు. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 21:8 కలిసి చదువుతాం. ఇర్మియా గ్రంథం 21:8 కలిసి. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. చెప్పండి, ఒకప్పుడు ఏ మార్గంలో ఉన్నాం? ఏ మార్గంలోకి వచ్చాం? మరణ మార్గములో ఉన్నాం కదా. సామెతల్లో చాలాసార్లు ఈ పదం, ఒకని ఎదుట సరిగా కనపడు మార్గము కలదు లేక త్రోవ కలదు. తుదకది ఎక్కడ తీసుకెళ్తుందంట? మరణం. మరణ మార్గములో ఉన్న మనల్ని ఏ మార్గంలో తీసుకొచ్చాడు? ఇంకో మాటలు, ఏసే జీవం. ఆ మార్గం ఎవరండి? ఏసే. ఆ ఏసే జీవం, ఏసే పరిశుద్ధత, ఏసే నీతి. కాబట్టి రెండవది, మరణ మార్గములో ఉన్న మనల్ని, నాశనానికై జోగుతున్న మనల్ని జీవ మార్గములు మనకు తెలియజేశాడు. ఆ జీవ మార్గముల్లో మనల్ని ఏం చేస్తున్నాడు? ఫ్రమ్ వే ఆఫ్ డెత్ టు వే ఆఫ్ లైఫ్. రెండు చాలా భిన్నమైనవి. మనం ఎంచుకున్న దారి మరణదారి, కానీ జీవము లేక నిత్య జీవాన్ని దేవుడు మీకు నాకు ఇచ్చాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10:10. గొర్రెలకు ఏం కలుగుటకంట? జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేనేమిటంట? వచ్చి తిని. కాబట్టి జీవ మార్గములోనికి మనల్ని నడిపించాడు. జీవము, సమృద్ధి అయిన జీవం. తర్వాత రోమా 6:23. రోమా 6:23. ఏలయనగా పాపముల జీతం మరణం. ఎందుకు ఈ మరణ మార్గం? పాపములో కొనసాగుతున్నాం, మరణంలో కొనసాగుతున్నాం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మరణ మార్గములో ఉంటిమి, జీవ మార్గములోనికి మనల్ని ఏం చేశాడు? నడిపించాడు. కాబట్టి మాట గుర్తుపెట్టుకోండి. ఇర్మియా 21:8 ఎక్కడంటే సిలువలో మీ నా మరణాన్ని ఎవరు తీసుకున్నాడండి? మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? ఆయన మరణమే మనకేమైంది చెప్పండి? అర్పింతు స్తుతులనే అందులో చరణం పాడుకుంటాం కదా, నీ మరణమే నాకేమైందంట? జీవమాయను. మరణ మార్గం ఉన్నది, రెండో మార్గం ఏంటండి? జీవ మార్గం. కాబట్టి ఆ మరణ మార్గము నుండి మళ్ళీ ఏ మార్గాన్ని తీసుకొచ్చాడు? జీవ మార్గం. సో పాపుల మార్గము నుండి పరిశుద్ధ మార్గములోనికి, లేక దుష్టుల మార్గము, భక్తిహీనుల మార్గములోని నీతి మార్గములోని. రెండవది, సిలువలో మన మరణాన్ని ఆయన తీసుకుని గొర్రెలకు ఏమి ఇవ్వటానికి? జీవము, సమృద్ధి జీవము, నిత్య జీవం ఇవ్వటానికి నేను వచ్చాను.
జీవపు మార్గంలోనికి వచ్చాడు సిలువ ద్వారా. మూడవది మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 కలిసి చదువుతాం. 13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనే. సరే, ఇరుకు ద్వారము లేక మార్గం, విశాల ద్వారము లేక విశాల మార్గం. సరే, మనల్ని ఏ మార్గానికి తీసుకొచ్చాడు చెప్పండి? విశాల మార్గములో ఎక్కడ తీసుకొచ్చాడు? ఇరుకు మార్గము ద్వారా మనకేమిచ్చాడు? జీవమిచ్చాడు. ఇంకోలా చెప్పుకుంటే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇరుకులో కూడా ఏముందంట? విశాల మార్గంలో విశాలత లేదు. ఏ మార్గంలో విశాలత ఉందండి? ఇరుకులో నాకేముందంట? విశాలత దేవుడు తీసుకొచ్చాడు. అందుకే ఉదయకాలం ప్రభుని మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఇరుకు మార్గములో దేవుడు మనకేమి ఇస్తున్నాడు? ఆ ఇరుకు మార్గమే సిలువ. అది కూడా సిలువే కదా. ఆ సిలువ ఇరుకైనది అయినా దేవుడు ఆ ఇరుకులో మనకేమి ఇస్తున్నాడు చెప్పండి? విశాలతను కలగచేస్తున్నాడు. అందుకే ఉదయకాలం ప్రభుని మనం ఏం చేస్తామండి? ఆరాధిస్తాం. ఇరుకు మార్గమున మనం తీసుకువెళుతూ ఆ ఇరుకు మార్గములో కూడా విశాలత కలిగించే దేవుడు. అందుకే ఉదయకాలం ప్రభుని మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. నాలుగవది రండి, నాలుగవది సామెతల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఏం మార్గం అండి? దోషభరితులుగా వంకర మార్గం. ఏ మార్గాన్ని వెళ్తున్నాం మనం చెప్పండి? క్రికెడ్ వే, వంకర మార్గమున వెళ్తున్నాం. ఎందుకంటే మన దోషభరితులం. నా దోషములు నేను లెక్కించుకొని అనుకుంటున్నా, అవి నా తల వెంట్రుకలు లెక్కకు మించినవిగా ఉన్నాయి. నా దోషముల చేత నేను నా తల ఎత్తలేని వాడిగా ఉంటిని. ఆ దోషభరితుని మార్గం ఎలాంటి మార్గం అంట? ఇంకో మాటలో పరిసైన స్వభావం. పరిసైలు బాప్తీసాన్ని తీసుకొస్తానికి వస్తే సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడండి? సర్పం ఎట్లా వెళ్తుంది? వంకర టింకరిగా. కాబట్టి మన మార్గము కూడా అట్టి మార్గం. దోషభరితుని మార్గం ఏంటంట? వంకర మార్గం. వంకర మార్గానికి వ్యతిరేకం తిన్నని మార్గం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం లేక 13:10 చదవండి. 13:10 కలిసి చదువుతామా? ఏం మార్గం చెప్పండి? వంకర మార్గము నుండి మళ్ళీ ఏ మార్గాన్ని తీసుకొచ్చాడు? తిన్నని మార్గం కదా. సౌలు వంకర మార్గంలో ఉన్నాడు. భక్తి లేదా? ధర్మశాస్త్రం వలన ఆయన నీతి చేత ఏ మార్గంలో ఉన్నాడు? ఆయన ఏ వీధికి వెళ్ళమంటాడు? తిన్నని వీధికి వెళ్ళమంటాడు 9వ అధ్యాయంలో. తీయొద్దులేండి కదా. కాబట్టి అది వీధి. ఇక్కడేంటి చెప్పండి? తిన్నని మార్గం. వంకర మార్గములో ఉన్న మనల్ని ఏ మార్గాన్ని తీసుకొచ్చాడు? తిన్నని. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి చెప్పండి? 4. మొదటిది చెప్పాలి. పాపపు మార్గములో ఉండి పరిశుద్ధ లేక నీతి మార్గం. 2 మరణ మార్గము నుండి జీవ మార్గం. 3 ఇరుకు మార్గములోనే ఉన్నాం కానీ ఆ ఇరుకులోనే క్రీస్తులో మనకేం చెప్పండి?
విశాలత కలిగిస్తున్న దేవుడు. ఇరుకులో మాకు విశాలత కలిగించే దేవా అన్నాడు. ఇప్పుడు నాలుగవది, దోషభరితుని, నా దోషాలను బట్టి నేను ఏ మార్గంలో వెళ్తున్నాను చెప్పండి? వంకర మార్గంలో వెళుతున్నాను. ఆ వంకర మార్గం నుండి తిన్నని మార్గంలోనికి మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఫ్రమ్ క్రుకెడ్ వే టు ద స్ట్రైట్ వే కదా, తిన్నని మార్గంలోనికి మనలను తీసుకొచ్చాడు. అందుకే ఉదయకాలం ప్రభుని మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఇదేనవది, నాలుగవది. ఐదవది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 5:20 చదవండి. ఏం మార్గం చెప్పండి? ఏం లే, అన్నిట్లో మార్గం 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 అని వస్తుంది. అవి కూడా మీరు తర్వాత చూసుకుని రాసుకోవచ్చు, ఏం పర్లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఎన్నో చెప్పండి? ఇది 5. ఏంటి 5వది? ఏం మార్గం? పాపి ఏ మార్గంలో ఉన్నాడు చెప్పండి? తప్పు మార్గం కదా. కాబట్టి తప్పు మార్గంలో ఉన్నాం. యాకోబు 5:20లో తప్పు మార్గం, సరికాని మార్గం, తప్పు మార్గములో ఉన్న మనల్ని మొదటి సమూయేలు పత్రిక 12:26, మొదటి సమూయేలు పత్రిక కలిసి చదువుతాం అందరం. 12వ అధ్యాయం, మొదటి సమూయేలు పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. 12వ అధ్యాయం 16. ఒక్క నిమిషం, సన్మార్గం అనే మాట ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడుంది? సన్మార్గమును నడిపించాడు కదా. ఏ మార్గం నడిపించాడండి? సన్మార్గం. చూడండి ఆ మాట కుడిపక్క కాలంలో ఉంటుంది. శ్రేష్టమైన చక్కని మార్గం. రైట్, ఎక్కడుందండి అది? 23, 26 కదా, 23. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడినగును, అది నాకు దూరమగును గాక. కానీ చక్కని మార్గం, తప్పుడు మార్గం ఇదేంటి చెప్పండి? చక్కని అంటే రైట్ అని అర్థం. ఇంగ్లీష్లో ఉన్నదా? ఏంటి చెప్పండి? రైట్. తప్పు మార్గం, దాని నుండి ఇంగ్లీష్ ఉందా బైబిల్ ఎవరి దగ్గర? అందులో ఏం వాడారు? ఏమడమా అక్కడేం వాడారు? ఇందాక చదివిన దగ్గర తప్పు మార్గం, అక్కడ ఇంగ్లీష్లో ఏముంది? సరే, రాంగ్ వే, రాంగ్ పాత్ కదా. ఇక్కడ ఏం చెప్పండి? రైట్ వే కదా. తప్పుడు మార్గం నుండి చక్కని అంటే ఇంగ్లీష్లో ఏమవుతుందంటే రైట్. రైట్ అంటే సరైన, శ్రేష్టమైన, చక్కని మార్గములో దేవుడు మనల్ని ఏం చేశాడు? నడిపిస్తూ వస్తున్నాడు. అందుకై ఉదయకాలం ప్రభుని మనం ఏం చేస్తాం? దానికి దేవుని దాసులు ప్రవక్త అయిన సమూయేలు గారి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనం శ్రేష్టమైన చక్కని మార్గములు ఏమవుతున్నాం చెప్పండి? నడిపించబడుతుంది. ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి చెప్పండి? మొదటిది కీర్తన 1:1 పాపుల మార్గం. అక్కడి ఎక్కడికి వచ్చాం? 77:13లో పరిశుద్ధుల మార్గం లేక భక్తిహీనుల మార్గంలో ఉంటిమి. కీర్తన 1:6 ప్రకారం నీతిమంతుల మార్గంలోనికి వచ్చాం. రెండవది మరణకరమైన మార్గం. సిలువలో మన మరణాన్ని ఎవరు తీసుకున్నారండి? యేసుప్రభు. ఆయన మరణమే మనకేమైందండి? జీవము, సమృద్ధి అయిన జీవం, నిత్య జీవాన్ని కూడా ప్రసాదించాడు. అందుకే ఉదయకాలం ఫ్రమ్ వే ఆఫ్ డెత్ టు ద వే ఆఫ్ లైఫ్ కదా. మూడవది అమ్మా మాథ్యూ 7:13 ఇరుకు మార్గంలో ఉన్నాము కానీ 4:1 కీర్తన ప్రకారం ఇరుకులో మనకేం కలిగిస్తున్నాడు? విశాలత కలిగిస్తున్నాడు. నాలుగవది దోషభరితుల మార్గం, వంకర మార్గం. అక్కడి నుండి 13:10 అపోస్తుల్లో
తిన్నని మార్గములోనికి మనల్ని ఏం చేశాడు, తీసుకొచ్చాడు. ఇక్కడ 5వది 5:20 యాకోబులో తప్పు మార్గము నుండి 12:23 ఎప్పుడైనా చదువుకున్నాను చెప్పండి. శ్రేష్టమైన చక్కని త్రోవలో నడుచుకున్నాం. 14వ అధ్యాయం సామెతలు రోమా 3వ అధ్యాయంకి వస్తాం. యోహాను 14 తర్వాత వస్తాం. రోమా 3:17 చదవండి. ఏ మార్గాన్ని వారు ఎరగారంట? శాంతి, వ్యతిరేకం శాంతి, సమాధానం అని కూడా ఇంగ్లీష్లో పీస్ అన్నారమ్మా. ఏదన్నా వే ఆఫ్ పీస్ కదా, సమాధానం అని రెండు కలుపుతాం, శాంతి సమాధానం కదా. కాబట్టి ఒకప్పుడు కలత, కలవరము కదా. శాంతికి వ్యతిరేకమేంటి? సమాధానానికి వ్యతిరేకం ఏంటండి? అసమాధానం, కలత, కలవరం. అట్టి మార్గములో ఉంటిమి. ఇప్పుడు ఏ మార్గానికి తీసుకొచ్చాడండి? సమాధాన మార్గం. కాబట్టి యేసు ప్రభువులోనే అట్టి సమాధానకరమైన, శాంతికరమైన మార్గములోనికి మనల్ని ఏం చేశాడు? దేవుడు తీసుకొచ్చాడు. అందుకే ఉదయకాలం ప్రభుని మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఇదెన్నవది? 6వది. 7వది కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12. ఒక్క నిమిషం ఆగండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటే. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఈ మాట సన్మార్గం. ఏ మార్గం చెప్పండి? ఇంగ్లీష్లో ఏమన్నారు? 10:23 జెర్మయా. వాక్ ఇట్ ఇన్ సన్మార్గం. ఒకని ప్రవర్తన, ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై గాడ్. ఒకని ప్రవర్తన యెహోవా చేతన ఏమవుతాయంట? అక్కడ కూడా ఇంగ్లీష్లో ఏమైనా రాయబడినాయి అంటే ద స్టెప్స్ ఆఫ్ గుడ్ మ్యాన్. ఒక మంచి వ్యక్తి యొక్క అడుగులు ఎవరి చేత నియమించబడతాయి? ఇక్కడ కూడా ఆ మాట వాడారు. ఇక్కడేం వాడారమ్మా? 10:23లో సన్మార్గం, నా అడుగులు, మంచి మార్గం ఎవరు నియమిస్తాడు చెప్పండి? దేవుడే నియమిస్తాడు కదా. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 34లో ఉందా? 37. ఒకని ప్రవర్తన యెహోవా చేతని స్థిరపరచబడును, వాడి అతని ప్రవర్తన చూసి యెహోవా ఏం చేస్తాడంట? ఆనందించును అనే మాట. ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి మన అడుగులన్నీ కూడా స్థిరపరిచేవాడు ఎవరండి? దేవుడే అనే మాట రాయబడతా వచ్చింది కదా. 37:22 చదవండి. 23 ఒకని నడత కదా. కాబట్టి ఏ మార్గాన్ని మనం తీసుకెళ్తున్నాడండి? సన్మార్గం అంటే మంచి మార్గం కదా. ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై గాడ్. ఆ మంచి మార్గాన్ని ఎవరు నిర్దేశించారు? దేవుడే. ఆ మార్గంలో మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. సరే, ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకుంటామా? చెప్పండి. మొదటిది, పాపపు మార్గములో ఉంటుంది పరిశుద్ధ మార్గం, లేదా భక్తిహీనుల దుష్టుల మార్గము నుండి
నీతి మార్గం. రెండవది మరణము నుండి జీవ మార్గంలో తీసుకొచ్చాడు. మూడవది ఇరుకు మార్గములో మనకేం చేస్తున్నాడు? విశాలత. నాలుగవది ఏమండి? దోషభరితుని మార్గం వంకర మార్గం, అయితే తిన్నని మార్గంలో తీసుకొచ్చాడు. ఐదవది తప్పు మార్గంలో ఉంటుంది, యాకోబు 5:20 కదా. ఇప్పుడు ఏ మార్గాన్ని తీసుకొచ్చాడు? శ్రేష్టమైన చక్కని మార్గం కదా, శ్రేష్టమైన చక్కని మార్గానికి 12:23 మొదటి సమయంలో చూసాం. తర్వాత ఆరవది అశాంతి కలవరంతో కూడిన మార్గం నుండి శాంతి మార్గం. యేసు ప్రభువే ఆ సమాధానం. ఇవన్నీ ఏసే నీతి, ఏసే పరిశుద్ధత, ఏసే జీవం, ఏసే సమాధానం కదా. ఆ మార్గం ఎవరండి? యేసు ప్రభు. కాబట్టి తర్వాత ఇప్పుడు ఏం చూసుకున్నాం? చివరిగా సన్మార్గం అంటే నా ఇష్టం వచ్చినట్లు నేను వెళ్ళిపోతున్నా, కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగామంటాడు బైబిల్లో. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. కాళ్ళకు అడ్డం లేకుండా తిరగటం అంటే ఎటు పడితే అటు. చూడండి, అలాంటి వాళ్ళు ప్రార్థన నేను వినను అంటాడు. ఎక్కడుందా మాట? 5వ అధ్యాయంలో ఉందా? ఇర్మియా గ్రంథం 5వ ఉందా? ఈ కుడి పక్క కాలంలో ఉంటుంది చూడండి, అక్కడ లేకపోతే వెనకతల. వాళ్ళ కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగి వారు నా యొద్ద ఏమన్నా ప్రార్థన చేయవచ్చునా అంటాడు. ఆ మాట సర్లేండి. కాబట్టి ఇష్టానుసారంగా నడుచుకునే మనము మనల్ని ఏం చేశాడు చెప్పండి? సన్మార్గమున మనల్ని ఏం చేశాడు? నడిపిస్తూ వచ్చాడు. సన్మార్గమున మనల్ని ఏం చేశాడండి? నడిపిస్తూ వచ్చాడు. అందుకొరకై ఉదయకాలం ప్రభును మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. సన్మార్గం. తర్వాత రండి, సరే, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14:6. ఏకైక మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. లేక పరలోకానికి ఆయన ఏమైనాడు చెప్పండి? ఏకైక మార్గం. ఆ మార్గములో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఇవి గాక వెలపటి ఇంకొన్ని ఉన్నాయి. చీకటి మార్గం, వెలుగు మార్గం, ఇవన్నీ కూడా చీకటిలో ఉంటిమి. ఎక్కడ తీసుకొచ్చాడు? వెలుగులోనికి. సామెతలు 4వ అధ్యాయం. కాబట్టి సరే, నిరీక్షణతో ముగించేసుకుంటాం గనక, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. సరే, కాబట్టి ఆయనే ఆ పరలోకాని మార్గములకు మనం ఏం చేస్తున్నాడు చెప్పండి? నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే మనం ఎక్కడ చేరుకోగలుగుతున్నాం చెప్పండి? తండ్రి యొద్దకు చేరుకోగలుగుతున్నాం కదా. సరే, ఈ మాట కూడా చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4:18-19 చదవండి. గాఢాంధకారం తేజరిల్లే మార్గం. మన ఎవరమి? నీతిమంతులం గనక మన మార్గములు ఎలా ఉన్నాయి? తేజరిల్లుతా ఉన్నాయి. 119 కీర్తనలు, 119, 128. ఏ మార్గంలో ఉన్నామనో? అబద్ధ మార్గం. 128 చదువుతాం. 119, 128, 119, 128. నీ ఉపదేశములన్నీ యథార్థములన్నీ, నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకేంటంట? దేవునికి అసహ్యకరంగా మనం బతుకుతూ ఆ మార్గంలో వెళ్ళాం. ఏ మార్గాన్ని వెళ్ళాం? అబద్ధ మార్గం. అబద్ధ వ్యతిరేకం సత్య మార్గములో. ఇలా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడండి? మారుస్తూ వచ్చాడు. అందుకే ఉదయకాలం ప్రభుని మనం ఏం చేస్తాం?
ఆరాధిస్తాం. బైబిల్ డైరీలన్నీ మూసేయండి. అసలు ఎక్కడ మొదలుపెట్టాం మనం? పాప మార్గం మొదలుపెట్టామా? చెప్పండి. 103వ కీర్తన దగ్గర మొదలుపెట్టాం. అసలు ఈ మార్గం అంతా ఎందుకు వచ్చింది? 103వ కీర్తన మొదటి 2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును, నా ప్రాణమా యెహోవాను సంధించి, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొక. ఏంటి ఉపకారం? అనేక ఉపకారాల్లో 7వ వచనం ఒక ఉపకారం. ఏం చెప్పండి? ఆయన మోషేకు తన మార్గములను ఏం చేశాడు? తెలియచేశాడు. మనకి కూడా దేవుడు తన మార్గాలు తెలియచేసి ఆ మార్గాల్లో మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. అటు ఇటుగా ఒక 10 చెప్పినట్టున్నాను. త్వరగా చెప్పేసాడు. మొదటిది, పాపుల మార్గము నుండి పరిశుద్ధ మార్గం, లేక భక్తిహీనులైన చీకటి మార్గము నుండి నీతిమంతుని వెలుగు మార్గం. ఇక్కడ కలిపేస్తున్నాను, చివరిలో చెప్పింది. భక్తిహీనులు చీకటిలో నేను భక్తిహీనునిగా ఉంటుంది. ఇప్పుడు నీతిమంతునిగా అంతకంతకు తేజరిల్లే వెలుగు మార్గం, అబద్ధమైన మార్గము నుండి సత్యమైన మార్గం. తర్వాత చెప్పండి, మరణ మార్గము నుండి జీవ మార్గం, దోషభరితులై వంకర మార్గము నుండి తిన్నని మార్గం, ఇంకా తప్పు మార్గము నుండి శ్రేష్టమైన చక్కని మార్గం. చెప్పండి. అశాంతి కలత కలవరంతో ఉన్న మనకి శాంతి సమాధానకరమైన మార్గంలో తీసుకొచ్చాడు. నా అడుగులను ఆయనే నియమించి ఆ అడుగుల్లో నన్ను సన్మార్గంలో ఏం చేస్తున్నాడు? మంచి మార్గంలో నన్ను ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. చివరిగా ఆయనే పరలోకానికి ఏకైక మార్గం. అందును బట్టి ఉదయకాలం ప్రభుని మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఒక పాట పాడుతున్న సమయంలో సండే స్కూల్ పిల్లలు తరగతికి వెళ్తారు. పాట సంఖ్య 137, పాత పుస్తకం 135. ఇందులో పల్లవి 2వ చరణం పాడుకుంటాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు తరగతికి వెళ్తారు. నుంచుని పాడతామండి. ఆ సమయంలో వరుసల్లో ఉండండి, క్రమంగా ఉండండి. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలిపితివి, నా అడుగుల నెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు, నా అడుగుల నెల్లా నీవు స్థిరపరచిన దేవుడు. దేవా నాకాశ్రయుడవు నీవే కాదా, నీ దివ్య ప్రేమ నాలో పొందేను. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, హల్లెలూయా 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 హల్లెలూయా
దానిలోనికి వెళ్తాం. సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసి వెళ్తారు. ఆ మీదట మిగతా వాళ్ళు మార్చి ప్రభుని ఆరాధించారు. చేయండి.